లేదు. అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ రికవరీస్ అనేది ఉంటాయి. ఈ టైప్స్ ఆఫ్ రికవరీస్ లో అంటే ఒక అక్యూజ్ దొరికినప్పుడు అతని దగ్గర ఉన్న ఒక పాకెట్ లోనే కానీ అతని బండిలో కానీ ఒక రికవరీ దొరికింది అనుకో, అంటే కాంట్రాబ్యాండ్ దొరికింది అనుకో, అయితే ఫర్ ఎగ్జాంపుల్ గాంజా దొరికింది అనుకోండి. ఆ గాంజా అనేది ఒకరు అంటే ఒక నలుగురు ఉన్నప్పుడు, ఒక నలుగురు ఏదైనా గ్యాంబ్లింగ్ ఏదో కూర్చొని ఒక చోట ఏదన్నా ప్యాకెట్ ఆడడం లాంటివి చేస్తున్నప్పుడు ఆ నలుగురి దగ్గర ఒక హాఫ్ కేజీ దొరికితే ఇట్ ఈస్ నథింగ్ బట్ జాయింట్ రికవరీ. అండ్ అలా కాకుండా ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక నలుగురు ఎవరో ఉన్నారు, ఆ నలుగురు ఈ కాంట్రాబ్యాండ్ కి సంబంధించిన వాళ్ళే, బట్ ఒకే చోట ఒక 20 kgs దొరికింది. దట్ ఈస్ ఇండివిజువల్ రికవరీ. ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు కూడా ఈ జాయింట్ రికవరీ దొరికినప్పుడు ఆ జాయింట్ రికవరీని ఇండివిజువల్ గా అంతే క్వాంటిటీస్ ని ఈచ్ పర్సన్ మీద పెడుతున్నారు. ఎందుకంటే బెయిల్ రాకుండా చేయడానికి. ఇప్పుడు ఇండివిజువల్ రికవరీ నా దగ్గర ఒక 10 grams, నీ దగ్గర ఒక 20 grams, అలా తక్కువ క్వాంటిటీస్ దొరికినప్పుడు అదే కనుక అక్కడ ఎఫ్ఐఆర్ ఇంప్లికేట్ చేస్తే వాళ్ళు స్మాల్ క్వాంటిటీలు వెంటనే బయటకు వచ్చేస్తారు. టు అవాయిడింగ్ దట్ పోలీసెస్ ఆర్ ప్లేయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రిక్స్, కీపింగ్ ది జాయింట్ క్వాంటిటీ. అందరికీ ఒకే క్వాంటిటీ పెట్టేస్తున్నారు, 40 kgs అని 50 kgs అని. మోర్ దాన్ 20 kgs పెట్టడం అనేది క్వైట్ కామన్ అయిపోయింది. ఎందుకంటే ఈ కమర్షియల్ క్వాంటిటీస్ పెట్టినప్పుడు దే కాంట్ కమ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ రికవరీ ఉంది, ఛాన్స్ రికవరీ అంటారు. మీకు ఇంతవరకు ఎవరు చెప్పుండరు. ఒక సెలబ్రిటీ కేసులో జరిగింది, షణ్ముఖ్ జస్వంత్ కేసులో. అతను యాక్చువల్గా ఇంకేదో కేసులో అతనికి అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు వెళ్ళినప్పుడు, అదేదో వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఏదో లవ్ అఫైర్ లో అతన్ని ఎంట్రాగేట్ చేయడానికి అతని రోల్ ఏదో ఉందని చెప్పి అతని అపార్ట్మెంట్ కి వెళ్ళి అక్కడ సెట్ చేసినప్పుడు అక్కడ అదే కాంట్రాబ్యాండ్ బయటపడడం, బై ఛాన్స్ దొరకడం అనమాట. బై ఛాన్స్ గా అతనికి దొరకపోయాడు కాబట్టి ఇట్స్ ఛాన్స్ రికవరీ. ఛాన్స్ రికవరీలో కూడా చాలా డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ ఆఫ్ ది కాంట్రాబ్యాండ్ అక్యూజ్ ని అరెస్ట్ చేసి జైలుకి